సభ అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారికి, అలాగే మన ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎంపీలకు, నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి నా రైతు సోదరులు సోదరిమణులకు, అలాగే ఆదోని మంత్రాలయం ఆలూరు నియోజకవర్గ రైతు సోదరులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కృష్ణా గోదావరి పైన డ్యాములు కట్టుకుంటూ పోతుంటే మన కేసీఆర్ గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఏ కోశాన కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆ రోజు 2009 తర్వాత ఆయన నేను ముఖ్యమంత్రి అయితే రైతులకు ఎంతో చేస్తాను, మేలు చేస్తా అని చెప్పి, రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఇలాంటివి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఎమ్మెల్యేలను కొనే ఆలోచనలో తప్ప ఆయన రైతుల గురించి ఆలోచన చేయలేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొనడం జరుగుతుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి ఇంత కూడా శరం లేకుండా డబ్బులు కమ్మడిపోతే అలాంటి ఎమ్మెల్యేలు రేపు పుట్టగతులు ఉండవని చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళా ప్రజలు వాళ్ళని ఎమ్మెల్యేగా చూసే పరిస్థితే లేదని చెప్తున్నాను. అలాంటి పార్టీ తెలుగుదేశం, ఆ పార్టీ గురించి మాట్లాడితే కూడా ఎంతో సిగ్గుచేటు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే 2009లో 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు పాలన చేశారు. ఆ పాలనలో చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే కూడా వర్షాలు ఉండవని చెప్తున్నా, ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయ్యాడు. ఆయన ఉన్నా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు అయితే వర్షాలు పడే ప్రసక్తే లేదని చెప్తున్నాను, డ్యాములు నిండే ప్రసక్తే లేదని చెప్తున్నాను. అదే 2004లో మన ప్రియతమ నాయకుడు స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు అదంతకదే పరుగుతూ ఆ రోజు రైతులకు ఎప్పుడు ఆయన ఉండే 6 ఏళ్ల పాలనలో ఎప్పుడు రైతులు బాధపడలేదు, కష్టాలు పోలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత వర్షాలు, డ్యాములు అన్నీ నిండాయి. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో పేదల కోసం పాదయాత్ర చేసి ఎన్నో పథకాలు పెట్టాడు. ఆ పథకాలు ఆ రోజు ప్రతి ఒక్కరికి వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఇండ్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇండ్లు లేవు, 2,75,000 ఒక ఇల్లు అంటున్నాడు తప్ప ఏ ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు మనవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు పాలన చూడండి, అదే రాజశేఖర రెడ్డి పాలన చూస్తే ఒక్కసారి మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మీ అభిమానంతో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు ఆపలేరు 2019కి, ఏ ఒక్కరు కూడా ఆపలేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా మన కష్టాలు తీరుతాయని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మనకు ఎంతో ముఖ్యమైనది ఎల్ఎల్సి. ఆ ఎల్ఎల్సి కాలువ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు 600 క్యూసిక్లు వచ్చేది మన కాలువకి. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడు పాదం పెట్టాడో వర్షాలు లేవు, మన కాలువకి నీళ్లు లేవు. అంటే ఇప్పుడు వచ్చేది 300 క్యూసిక్లు వాటరే. అంటే ఒక్క పంట కూడా సరిగా పండించుకోలేదు మన రైతులు. అలాంటి పరిస్థితుల్లో తాగునీరు కూడా లేకుండా అయిపోయినాయి. ఇదే కలెక్టర్ గారు తాగునీరు కంటే ఆయన ఈరోజు రేపని అది కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరికి చెప్తే ఆ చెరువులే నింపుతున్నారు తప్ప ప్రజల కోసం ఏ చెరువులు నింపడం లేదు తెలుగుదేశం పార్టీ. అంటే మనకి ఎల్ఎల్సికి కావాల్సింది నీళ్లు. కర్ణాటక వాళ్ళు ఇప్పుడు పైన దానికి కూడా డ్యాములు కడుతున్నారు. ఆ డ్యామ్ కడితే కూడా మనకు మళ్ళా వచ్చే 300 కాదు 100 కూడా రాదని చెప్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా దాన్ని కాలువకు పైప్ లైన్ వేయించి ఎవరికి నీళ్ళు ఇబ్బంది లేకుండా తప్పకుండా ఇప్పిస్తాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా కోసింగ్ మండలం పులికన్న ప్రాజెక్టు
మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది. ఆ పులికానం ప్రాజెక్ట్ వస్తే కూడా ఆ కోసిక మండలము తాగునీరు సాగునీరు కూడా నోచుకోలేదు. అంటే అంత మా రైతులకి మోసం చేశారు. రాబోతుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు నీళ్ళు ఇస్తే దాన్ని కూడా నీళ్లు రాకుండా అప్పుడుండే ఎమ్మెల్యేలు చేశారు అప్పట్లో. అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అవుతాడు. ఆ కోసిక మండలానికి తప్పకుండా సాగునీరు తాగునీరు ఇప్పిస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కటి కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. నన్ని ఈ ప్రజలు ఎంతో అభిమానంతో 2 సార్లు ఎన్నుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజల అభిమానం ఉంది. మళ్ళా తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా చూస్తాను. నేను 3వసారి కూడా ఎమ్మెల్యే అవుతాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన కష్టాలు తీరుతాయి, లేకపోతే ఎక్కడ తీరే పరిస్థితి లేదు. అలాగే తుంగభద్ర ఆర్టీఎస్ కూడా ఇప్పుడు మళ్ళా తెలంగాణ వాళ్ళు ఇది కృష్ణా గోదావరి కాదని ఆర్టీఎస్ కూడా మనకు నీళ్ళు రాకుండా చేస్తున్నారు కర్ణాటక తెలంగాణ వాళ్ళు. దాన్ని ఆనకట్టని మొన్ననే పోయిన సంవత్సరం మా రైతులు మేమంతా పోయి అడ్డుకొని దాన్ని పని నిలబెడితే మళ్ళీ ఈరోజు దాని పనులు మొదలు పెట్టారు. అయితే మళ్ళీ దాని పని నిలబెడతా అని కూడా చెప్తున్నా. ఎందుకంటే నా రైతులు సుఖంగా ఉండాలి, వాళ్ళ రైతులు ఎంత సుఖంగా ఉండాలని కోరుతున్నారో ఈరోజు నా రైతులు కూడా అలే సుఖంగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కోటే కాదు, రైతులు అందరం రైతులే. వాళ్ళు కష్టపడరాదు, మనం కష్టపడరాదు, అందరు సంతోషంగా ఉండాలని ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆలోచన రాదు, కర్ణాటక ముఖ్యమంత్రికి ఆలోచన రావడం లేదు. తప్పకుండా చెప్తున్నాను, రైతుల కోసము ప్రజల కోసము ఏమున్నా తప్పకుండా మీ వెనుకుండి మీకోసం ఏమైనా అర్ధరాత్రి మీ వెనుకొచ్చి మీ పని చేసే వ్యక్తిని కాబట్టి మీరు నా అండగా ఉంటారు. ఈరోజు ఈ దీక్షకి ఇంతటితోనే ముగిసుకోకూడదు. ఈ దీక్షకు మనం అంతా జగన్మోహన్ రెడ్డికి వెనకుండి ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆయనకి జలదీక్షనిచ్చి ఏమీది లేదనుకోవద్దండి. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రైతుల కోసము ప్రజల కోసం ఎంతో పోరాడాల్సిన పని ఉంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడికే మనం చెప్పుకునే ఇది ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు జలదీక్ష మొదలుపెట్టాడు. ఎందుకంటే మన రాష్ట్రము చాలా ఓటుకు నోటుకు ఇదైపోయి చంద్రబాబు నాయుడు ఏమి కేసీఆర్ని చూస్తే మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది. అలాంటి చంద్రబాబు నాయుడికి 2019లో తప్పకుండా మేము ఒకటే కోరేది ఈ సంతోషము తప్పకుండా 2019లో కూడా మళ్ళా చూపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరము మన అందరిపైన ఉందని తెలుపుతున్నాను. అలాగే కే కృష్ణమూర్తి చెప్తాడు వైఎస్ఆర్ పార్టీ ఉనికి పోయిందని. ఎందుకు పోతుంది ఉనికి? మేము ప్రతిపక్షంలో ఉందాము, నీ ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఇంతన్నా కూడా ఏ రైతుల కోసం పోరాడలేదు. ఆ రోజు పాదయాత్ర చేసి ఏదో కబుర్లు చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు దమ్ముంటే ఈరోజు వాళ్ళంతా రాజీనామా చేసి మళ్ళా పోటీకి పోమానండి, మళ్ళా మేము చూస్తాము ధైర్యంగా. మళ్ళీ మేముండే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయాలని చెప్తున్నాను. మన జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు పోయిన 16 ఎమ్మెల్యేలను కూడా ఆయన రాజీనామా చేయించి పోటీలోకి రమ్మనండి. ప్రజలు ఏ బుద్ధి చెప్తారో చంద్రబాబు నాయుడికే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ జలదీక్షకి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి వచ్చి మన జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకడము, ఎంతో సహకరించడము ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే తప్పకుండా మనము దీనికోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళా నేను ఒకటే చెప్తున్నాను, నా మంత్రాలయం నియోజకవర్గం ఆదోని ఆలూరు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.